రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు సంస్థల పరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఆర్టీసీ చేసిన అప్పులకు కనీసం వడ్డీలు కట్టలేని పరిస్థితి. వడ్డీ చెల్లించకపోతే తమ తనఖాలోని ఆస్తులను స్వాధీనం చేసుకోక తప్పదని అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. అప్పులిచ్చిన సంస్థలకు ఏటా ఆర్టీసీ చెల్లిస్తున్న వడ్డీ మొత్తం 300 కోట్లు. తాను హామీగా ఉండి ఇప్పించిన అప్పులకు 48 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ వడ్డీల భారం ఆర్టీసీ స్థలాలకే ఎసరు పెట్టేలా తయారైంది. ప్రస్తుతం రోడ్డు రవాణా సంస్థ 4200 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయింది. ఈ అప్పులకు హామీగా 100 కోట్ల రూపాయల విలువైన స్థలాలు, ఆస్తులు, డిపోలు, బస్టాండ్లను తనఖా పెట్టింది. ఏటా జీతాలు, వడ్డీల చెల్లింపుల కోసమే 600 కోట్లకు పైగా కొత్త అప్పులు చేస్తోంది. గత ఏడాది 450 కోట్ల మేర నష్టం వచ్చింది. ఈ ఏడాది నవంబర్ వరకు 237 కోట్ల రూపాయల నష్టం చవిచూసింది. ఇటీవలి కాలంలో టికెట్ల రేట్లను పెంచడంతో గతం కంటే అప్పుల భారం కొద్దిమేర తగ్గింది. అతి కష్టంగా నడుస్తున్న 7-8 వేల డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సుల్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన మొత్తం కూడా రోడ్డు రవాణా సంస్థ దగ్గర లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఆగిపోతాయో తెలియని డొక్కు బస్సులు ప్రయాణికుల్ని ఆకర్షించలేకపోతున్నాయి. వారు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు. 4-5 ఏళ్లుగా ఏటా నష్టాలు వస్తుండటంతో ఆర్టీసీ అప్పుల మీదనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఏటా 600 కోట్ల రూపాయల కొత్త రుణాలని తీసుకుంటుంటే 300 కోట్లు పాత అప్పులు చెల్లించడానికే కేటాయిస్తున్నారు. విజయవాడ, గుంటూరు బస్టాండ్లతో పాటు ఇలాంటి అనేక విలువైన ఆస్తులు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల తనఖాలో ఉన్నాయి. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని గమనించిన కొన్ని సంస్థలు కొత్తగా అప్పులిచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో వడ్డీల చెల్లింపుల సంక్షోభం ఏర్పడితే ఆర్టీసీకి ఆస్తుల జప్తు గండం తప్పదేమో.